నమస్తే అండి అందరికీ. మనందరికీ శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బయట బూజంతా బాగా పట్టేసిందండి. అందుకని చెప్పి ఎలాగో ఉగాది పండుగ కదా, ఇంకా దులిపేసేయాలి. ఇదంతా బూజులు బాగా పట్టేసి నెల అయ్యిందండి. కరెక్ట్గా నెల అయ్యింది. మధ్యలో అస్సలు నేను దులపలేదు. అప్పుడప్పుడు దులుపుతూ ఉంటాను నెల మధ్యలో. ఊరెళ్ళటము, ఇంట్లో కొంచెం పనులు ఇవన్నీ అవటం వలన సరే ఉగాది పండుగ కూడా వస్తుంది కదా, అప్పుడు దులుపుదాంలే అని చెప్పి ఇంకా వదిలేశాను. బాగా వచ్చేసింది అనమాట, బూజు బాగా పట్టేసింది. ఇంకా ఈరోజు ఎలాగైనా దులిపేసేసి ఈ పని చేసేద్దామని చెప్పి, ఎందుకంటే తెలుగు సంవత్సరాది వస్తుంది కదా, మన ఇల్లు వాకిళ్ళు మంచిగా అంతా నీట్గా చేసుకుంటాం కదా, క్లీనింగ్ ఇంట్లో ఇంటి బయట. అందుకని చెప్పి పండగ కూడా అంతా మంచిగా ఉండాలి అని చెప్పి ఇక ఇదిగోండి ఈరోజైతే బూజులు దులుపుతున్నాను అనమాట. అయితే ఏమంటే వీడియో తీయడానికి అసలు ఎవరు లేరండి. ఈయన కూడా లేరు. ఈయన ఉన్నా కూడా ఒక 10 సార్లు కడిగితే ఒకసారి ఏదన్నా సహాయం చేస్తారేమో, ఇక లేరు. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో తీసుకుంటూ, ఒక చేత్తోనేమో ఇలాగా బూజు దులుపుతూ కొంచెంగా వీడియో తీశాను అనమాట. మొత్తం క్లీన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం చూపిస్తానండి. ఇది ఇక్కడ గుమ్మం పైన కనిపిస్తుంది కదా, కీర్తిముఖుడు అండి. ఈ కీర్తిముఖుడు అనేది పెట్టుకుంటే మనకి నరదృష్టి ఏమీ లేకోకుండా ఉంటుందని చెప్పి శాస్త్రంలో ఉందని తెలిసింది. ఇక అప్పుడు ఈయన తీసుకొచ్చి పెట్టారనమాట ఇంటి బయట గోడకి పెట్టుకుంటే అది మంచిదని. గుళ్ళో కూడా గర్భాలయాల్లో కూడా పెద్ద కీర్తిముఖుడు అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గమనించండి. దేవాలయాల్లో గర్భగుడిలో ఉంటాయి అన్నమాట ఇలాంటివి. అయితే గుళ్ళో పెట్టుకునేంతవి కాదు కానీ ఇంట్లో పెట్టుకునేవి కూడా ఉంటాయి అవి అన్నమాట. అవి తెచ్చుకుని పెట్టుకుంటే ఇంటికి నరదృష్టి ఉండదని చెప్పి ఇలా మేమైతే పెట్టుకున్నాం అనమాట. పెట్టుకున్న దగ్గర నుండి చాలా మంచిగా అనిపించింది మాకు. మన మనసుకి తెలిసిపోతుంది, మనం ఒక పని చేస్తున్నామంటే దాని గురించి ఏంటి అనేది మన మనసుకే అర్థమైపోతుంది అనమాట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నాకు అనుభవం అండి, అందుకని చెప్పి నా అనుభవంతో చెప్తున్నాను. ఏదో చెప్పాలని మాత్రం ఈ విషయాలు అయితే నేను చెప్పట్లేదు. ఇక ప్రమీల వాళ్ళ పక్కకు వచ్చేసాను అనమాట. ప్రమీల వాళ్ళ పక్కకు వస్తే కానీ ఇటు గోడ అంతా కూడా బూజంతా ఓడవటానికి కుదురుతుంది. ప్రమీల కొంచెం వీడియో తీయమ్మా, నేను ఇట్లాగా ఊడుస్తాను కదా ఇదంతా అంటే, సరే ఆంటీ అని చెప్పి తనే వీడియో తీస్తుంది అనమాట. చాలా హెల్ప్ చేస్తుందండి నాకు. ప్రమీల చాలా మంచి అమ్మాయి అని చెప్తూ ఉంటాను కదా, ఒకరికొకళ్ళం మేమందరం కలిసిమెలిసి ఉంటామని కూడా చెప్తూ ఉంటాను కదా. ఇలా నేను ఇటువైపుకు వచ్చి ఊడుస్తున్నప్పుడల్లా వీడియో తీయమని అడిగితే లేదనకుండా కాదనకుండా మంచిగా వీడియో అయితే తీసి నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. అంతేకాదండి, వాళ్ళ చెట్లకు కాసిన కూరగాయలు ఆకుకూరలు ఏమైనా ఉన్నా కూడా ఇరుగు పొరుగు అందరికీ కూడా తీసుకోండి ఆంటీ అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక ఇదిగోండి అంతా ఊడ్చేసిన తర్వాత బూజంతా దులిపేసిన తర్వాత ఇదిగోండి ఇలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ కిటికీలకి చిన్న చిన్నగా తాడుతో కట్టేసి కనిపిస్తున్నావు కదా, అవి ముళ్ళ కంప మొక్కలండి, చిన్న చిన్నవి కొమ్మలు. అవి చంటిబెడ్డ ఉన్నప్పుడు ఇంటి చుట్టూ ఇంటి కిటికీలకి అలా పెట్టమన్నారు. కిరణ్ అని ఉంటారు మా ఇంటి ఎదురుగా, ఆయన తీసుకొచ్చి ఇచ్చారనమాట. అవి చాలగట్ల మీదే ఉంటాయంట ఆ ముళ్ళ చెట్లు, మా కోసం తీసుకొచ్చి ఇచ్చారు. ఇక అవి అలాగే ఉంచేసామన్నమాట. అవి తీయాలంటే నాకు చేతకు రావట్లేదు, చాలా ముళ్ళు ఉన్నాయి. ఇక ఈయనతో కట్ చేపిచ్చేసేద్దాంలే, తాడులతో గట్టిగా కట్టారు కిటికీలకి తలుపులకి అని చెప్పి అలా వదిలేశాను. ఇక మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇదిగోండి చిన్నగా వీడియో తీసుకుందాము అని చెప్పి ఇలాగ నీట్గా ఉంది కదా, ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుందని చెప్పి ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. లేదంటే ఫస్ట్ ట్రైపాడ్ పెట్టానండి, కానీ ఎత్తు తక్కువైపోయి అసలు వీడియో అవ్వట్లేదు అనమాట. ఇక చేత్తో పట్టుకుని నేనే తీసుకోవడం, అటు పక్కకు వెళ్ళి ప్రమీలని అడిగితే ప్రమీల కూడా హెల్ప్ చేయటం జరిగిందనమాట. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఇంట్లోకి వచ్చేసి ఇవి మస్కిటో మ్యాట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసి వాష్ చేసేసేయాలి. అలాగే కర్టెన్స్, దివాన్ కట్ కవర్సు, ఇంకా ఇవి ఉన్నాయి కదా సోఫా కవర్సు, బెడ్షీట్సు, ఇవన్నీ కూడా వాష్ చేసేయాలండి. అన్నీ ఒకే రోజు పెట్టుకోనిలే, ఈరోజు కొంచెం చేసి రేపు కొంచెం చేసుకుందాంలే పని అని చెప్పి అన్నీ ఒక రోజునైతే ఒక్కదాన్ని నేను చేసుకోలేను కదా. ఇలాగ కిటికీలు ఇవన్నీ ముందు శుభ్రంగా ఊడ్చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టేసి ఇలాగ నీట్గా అయితే తుడిచేస్తున్నానండి. బాగుంటుంది కదా, మనకే మంచిగా ఉంటుంది కదా. 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటాను. ఈ ఒక్కసారికి ఒక నెల అయిపోవటం వల్ల కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంటుంది. చిటికి మాటికి చేసుకుంటూ తుడుచుకుంటూ ఉన్నామనుకోండి, మనకి కూడా అంత పని అనిపించదు. కానీ ఒక్కొక్కసారి తప్పదండి, పనులు ఏమైనా ఉన్నప్పుడు. ఇక
వీటిని అయితే పట్టించుకోకుండా ఉంటాం. ఒక నెల పైన అయిపోయిందని చెప్పి చెప్తున్నాను. నీట్గా అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి మొత్తం మాప్ పెట్టిన తర్వాత మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా బట్టలు అవి వాష్ చేయాలండి. ఇంకా బయటికి వెళ్ళి బట్టలన్నీ వాష్ చేసేసి ఎండంతా ఇప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది. నానబెట్టేసి ఉంచానులే. ఇక ఎండ అంతా పోతుంది. అయినా ఎంత మధ్యాహ్నం ఉతికినా కూడా వేసవకాలమే కదా, సాయంత్రం 5 గంటలకల్లా మంచిగా ఎండిపోతాయి అని చెప్పి ఇక ఈ హాల్ వరకు ఇంట్లో వరకు మొత్తం ఇదంతా దులిపేసేసిన తర్వాత ఫ్యాన్లు అవినేమో ఈయన వచ్చిన తర్వాత క్లీన్ చేస్తానన్నారు. నా వల్ల కాదు. ఇదిగోండి ఇక్కడ ఒక కర్టెన్ మళ్ళీ మర్చిపోయాను. అన్నీ తీసాను కానీ ఈ విండో కర్టెన్ ఒకటి మర్చిపోయాను. ఇంక ఇది కూడా తీసేసి వాష్ చేసేయాలి. వీడియో నేనే తీసుకోవటం, ఊడ్చుకోవటం, ఒక చేత్తో ఫోను ఒక చేత్తో ఇలా చీపిరి పట్టుకోవటం వల్ల వీడియో కొంచెం ఊగుతూ ఉన్నట్లుంది. ఫోన్ ఊగుతుంది. అందుకని చెప్పి ఇట్లాగా నిలకడగా అయితే కనిపించట్లేదు. ఈ బూజులంతా ఊడ్చేసిన తర్వాత కింద పడిపోతుంది కదా, ఇక ఇదంతా పొద్దున ఒకసారి ఊడ్చేసి పూజ చేసే ముందర ఇల్లంతా ఊడుస్తాను కదా, పొద్దున ఒకసారి అయిపోయింది. ఇక ఇదంతా పైనుంచి పడిన దుమ్ము బూజు అనమాట. ఇదంతా కూడా ఊడ్చేసిన తర్వాత ఇల్లు కడగటానికైతే వీలు కాదండి. ఎందుకంటే ఇంట్లో రంధ్రాలు ఏమీ పెట్టలేదు నీళ్లు బయటికి పోయేటట్టు. కాబట్టి 1కి 2 సార్లు మాప్ పెట్టేసుకోవడమే. ఇంకా అంతకు మించి ఏమీ చేయలేమన్నమాట. ఇక ఇవన్నీ తుడవటం అంతా అయిపోయేసరికి సాయంత్రం అయిపోయిందండి. ఇంకా వాకిలి ఊడ్చేసేసి కొంచెం పొద్దు ఉండగానే వాకిలి ఊడ్చేసాను. నీళ్ళు చల్లేసి ఇలా ముగ్గు కూడా వేసేసాను. అప్పటికి టైము 9 అయిపోతుంది. పనులన్నీ చేసుకునేసరికి అంటే గిన్నెలు అన్నీ కూడా కడిగేసి ఇంట్లో పెట్టేసుకొని వంటగది అంతా నీట్గా చేసేసుకుని అన్నీ మంచిగా చేసి పెట్టేసరికి ఈ టైం అయితే అయ్యింది. ఇంకా బయట మనుషులు కనిపిస్తూనే ఉన్నారు. వేసవికాలం కదా, అందుకని చెప్పి ఎక్కువగా మాకు కొంచెం సందడిగానే ఉంటుంది. నైటు 10-10:30 వరకు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, బయట కూర్చుంటూ ఉంటారు చల్లగాలికి. ఇంకా అందుకని చెప్పి భయం అనేది ఏమి లేదు 9 అయినా కూడా. ఇంకా ఇదిగోండి ఇదంతా కూడా ఇంటి చుట్టూ కూడా కడిగేసేసాను అనమాట. మొన్న చంద్రగ్రహణానికి కడిగాను. మళ్ళీ ఇప్పుడు కడిగితే కూడా ఎంతో మురికొచ్చింది. ఖాళీగా ఉంటాయి కదా ఇల్లు, పక్కన ఇల్లు ఉన్నా కూడా గాలికి చాలా దుమ్ము పడిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు ఊడ్చేస్తాను కానీ రోజు కడగను అనమాట. చంద్రగ్రహణం తర్వాత మళ్ళీ ఈరోజు కడిగాను. ఇక పండగ పనులు అనమాట ఇవన్నీ. ఇదంతా పొద్దున్నుంచి చేసిన పని అంతా ఇది. ఇక ఇంట్లోకి వచ్చేసిన తర్వాత టైం చూస్తే 9:30 అయింది. ఈయనకి మధ్యలో వచ్చి లోపలికి వచ్చి టిఫిన్ అది కూడా వేసి ఇచ్చేసాను. ఈ కర్టెన్ మాత్రం ఈరోజు మర్చిపోయానండి. రేపు పొద్దున అయితే తీసేసి వాష్ చేయాలి. ఇవన్నీ సోఫా కవర్సు, బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను. ఈ సోఫా కవర్స్ కూడా మంచిగా ఆరిపోయినాయి. తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ సర్దేసేసాను అనమాట. ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఫుల్ పని అనమాట. ఒక్క అరగంట సేపు కూడా రెస్ట్ అయితే తీసుకోలేదు. ఇల్లంతా ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత మంచిగా ఒకసారి చూసుకోవాలనిపిస్తుంది. నాకైతే అట్లాగే అనిపిస్తుందండి. మీలో కూడా ఎవరికైనా అట్లా అనిపిస్తుందా? అట్లాగని అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక ఇది పొద్దున్నే మంగళవారం అనమాట. నైట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా పొద్దున్నే పసుపు అది గుమ్మాలకి రాద్దాము, పసుపు రాసి బొట్లు పెడదాము, ఇల్లంతా శుభ్రంగా చేసిన తర్వాత కూడా గుమ్మానికి కూడా ఇలాగ అలంకరణ చేద్దామని చెప్పి, ఎలాగో మంగళవారమే కదా, మంగళవారము శుక్రవారము ఇట్లా చేస్తూ ఉంటానండి. కానీ నేను వీడియోలో అట్లాగే ఎక్కువగా పెట్టను. అది కాక ఇక్కడ ముగ్గు వేసుకోవటానికి కూడా కొంచెం ఇబ్బంది అని చెప్తున్నాను కదా, ఇక ఇట్లా కాదులే పిండి ముగ్గు వేసుకుందాంలే గుమ్మం ముందల అని చెప్పి ఇక అలాగ వేసుకోవటానికైతే నిర్ణయం చేసుకుని ఈ మాత్రంగా పూజ చేద్దాము. గుమ్మానికి కూడా పక్కన తులసమ్మ కూడా పెట్టుకోవటానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎండ రాదు ఇటువైపు, సరిపడా ఎండ నీడ వస్తేనే మొక్కలు కూడా మంచిగా హెల్దీగా ఉంటాయి. కానీ ఏం చేస్తాం, ఉన్నంతలో సర్దుకుపోవాలి కదా అని చెప్పి ఇక తులసమ్మ తల్లిని కూడా ఇటువైపుకి పెట్టేసుకుందామని చెప్పి మళ్ళీ ఎన్నిసార్లు అటని ఇటని గోడపైనని అటుపక్కనని ఇటుపక్కనని చాలా ఇబ్బంది పడుతున్నాను. అదిగాక నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశారంటే అగరబత్తీలు వెలిగించేసేసి ఆ తులసమ్మ కుండీలోనే గుచ్చేసినట్లున్నారు. ఇంకొంచెం ఆ తులసి చెట్టు అంతా నలుపు వచ్చేసింది. ఎప్పుడు కూడా అగరబత్తులు తులసమ్మ తల్లి దగ్గర అస్సలు పెట్టకూడదండి. అది కెమికల్స్ ఏవో ఉంటాయంట. ఆ రసం అంతా కూడా మట్టిలోకి వెళ్ళిపోయి తులసి చెట్టుకి హాని కలుగుతుందని చెప్పి తెలిసిన వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి నేను పక్కన వెలిగించమంటాను, కానీ ఈయన మర్చిపోయినట్లున్నారు. తులసి చెట్టులో పెట్టేసేయటం వల్ల మొక్క కొంచెం ఎంతైనా కొంచెం ఏమంటారు నలతగా ఉందండి తులసమ్మ చెట్టు.
ఎలాగైనా సరే ఇంకా తల్లిని మంచిగా పోషణ చేసుకుని మళ్ళీ యథాస్థానంలోకి తీసుకురావాలి అని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి తులసమ్మ తల్లికి కూడా అలంకరణ చేసేస్తున్నాను. ఇలా మంచిగా పసుపు రాసేసి పువ్వులు పెట్టేసేసి పిండితోటే ముగ్గు కూడా వేసేసాను. దీపారాధన కూడా పొద్దున్నే చేసేస్తాను కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే కొండెక్కింది. అయితే ఏమైందిలే, అలంకరణ చేసుకోవటానికి ఏముందిలే, మళ్ళీ సాయంత్రం ఎలాగో దీపం వెలిగిస్తాను కదా తులసమ్మ దగ్గర కూడా. తులసమ్మ తల్లి ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. అదీగాక శ్రీకృష్ణ పరమాత్మునికి తులసి మహారాణి అంటే చాలా ఇష్టం. ఏదైనా ఆయనకి నివేదన చేసినప్పుడు కూడా తులసాకులు వేసి నివేదన చేస్తేనే ఆయన స్వీకరిస్తాడు. అదే భగవద్గీతలో ఉంది, అదే చెప్తారు మాకు. అందుకని చెప్పి ఏ నైవేద్యం పెట్టినా శ్రీకృష్ణ భగవానికి తులసి లీఫ్ని అయితే వేస్తూ ఉంటాను. ఆఖరికి ఆయనకి నీళ్లు సమర్పించినా సరే నీళ్ళల్లో కూడా తులసి లీఫ్ అయితే వేస్తానండి. తులసి లీఫ్ ఖచ్చితంగా పెట్టే ఆ తండ్రికి మనం అర్పణ చేయాలన్నమాట, సమర్పణ చేయాలి. అవి మనం తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తామన్నమాట. ఇంకా నా పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. 2 అగరబత్తీలు ఇక్కడ వెలిగించేసి దండం పెట్టేసేసుకున్నాను. ఇదిగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగైతే ఉంది. గుమ్మం దగ్గర నేను రాగి చెంబులో నీళ్లు పోసి పెడతాను కదా, పసుపు కుంకుమ వేసి కొంచెంగా పువ్వులు 2 వేసి అలా పెడతాను. ఇంకా గుమ్మానికి తులసమ్మ తల్లికి కూడా మంచిగా ఉంటుందిలే, ప్రత్యేకించి గుమ్మం దగ్గర ఒకటి తులసమ్మ దగ్గర ఎందుకులే అని చెప్పి ఇలాగైతే పెట్టేశాను. చూడాలి తులసమ్మ తల్లి ఇక్కడైనా మంచిగా నిలకడగా ఉండమ్మ తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని ఇదిగోండి ఈ మాత్రంగా కొంచెం మీకైతే చేసిన పూజ షేర్ చేశాను. ఇక ఇంట్లోకి వచ్చేసి పొద్దున్నే వంట చేసి ఈయన్ని క్యారేజీ కట్టేసి పంపించేసేయాలి కదా ఈయనకు. అందుకని చెప్పి టమాటా బాత్ అయితే చేస్తున్నాను. నిన్న పని ఎక్కువగా ఉండటం వలన మినపప్పు అట్లా ఏమీ నానవేయలేదు. అందుకని చెప్పి పొద్దున్నే ఏదో ఒకటి రవ్వ ఉప్మాను చేద్దాంలే అని అనుకుని ఇంకా ఇదిగోండి ఈ మాత్రంగా టమాటా బాత్ చేసేసి కొంచెం మగ్గిపోతుందిలే అని చెప్పి మూత పెట్టేశాను. ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఉడుకు పట్టలేదు. ఒకసారి గంటితో కలిగి తిప్పేసేసి వారగా మూత కూడా పెట్టేసేస్తే పొంగు వచ్చిన తర్వాత అన్నం వంపేసేసి కూర కూడా పప్పు చుక్క కూర వండేసాను. వంట అయిపోయింది. ఈయనకి క్యారేజీ కట్టేశాను. ఇక ఈయన బయలుదేరటానికి బయటకు వస్తున్నారు. ఆయన వచ్చే ముందర నేను ఒకసారి బయటికి వచ్చి పూల మొక్కలన్నీ కూడా నేను వేసినవేనండి కుండీల్లో పెట్టాను కదా, ఇవిగోండి మల్లె మొగ్గలు చక్కగా వస్తున్నాయి. రోజుకి 2-3 పువ్వులు పోస్తున్నాయి. కన్నయ్యకి కూడా పెడుతున్నాను అనమాట రాధాకృష్ణుల వారికి. ఇక్కడేమో ఈ చెట్టు మారేడు దళం అండి, అసలు ఎంత చక్కగా మంచిగా చిగురిచ్చిందో. కొమ్మలు తీసేసినప్పుడు చాలా బాధ అనిపించింది, కానీ ఇప్పుడు ఈ చెట్టుని చూస్తే అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉందన్నమాట. ఈ కొండలోనేమో మందార మొక్క కూడా పెట్టున్నాను. ఊరికే ఒక కొమ్మ గుచ్చితే అది మంచిగా నిలిచిపోయి బతికిపోయింది అన్నమాట. అవి ఏమంటే లైట్ పింక్ మందారం, ముద్ద మందారం, ఇవేమో పసుపు గంట పువ్వులు కదా. ఈ చెట్టు కూడా కుండీలోనే ఉంది. ఇక ఈ పువ్వులు కొయ్యకుండా గేటు పక్కన అందంగా ఉంటున్నాయిలే అని చెప్పి నా కొయ్యమంటే కూడా కొయ్యట్లేదన్నమాట. వద్దు ఉండనివ్వు, మంచిగా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా గుమ్మం ముందల అందంగా అనిపిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ శంఖం పువ్వులు అవి కూడా ఉన్నాయి. ఆ పువ్వులన్నీ కోసి మందార పువ్వులన్నీ కూడా కోసేసి పొద్దున్నే దేవుడికి పూజ అయితే చేసేసాము ఇద్దరము. ఇక మా ఇంటి దగ్గర వాతావరణం అయితే ఇలా ఉందండి. మరీ అంత ఎండగా ఏమీ లేదు, ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ రాబోతుంది. ఇంకా ఈయన బయలుదేరుతున్నారు కదా, నేను ఎదురొద్దామని చెప్పి బయటకు వచ్చి చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను. ఈయనకి కొంచెం కాలు యాక్సిడెంట్ అయ్యింది అప్పటి నుంచి అన్నమాట. ఉగాది సంవత్సరానికి ఉగాది పండుగ వెళ్ళిన తెల్లారే చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి. చిన్న యాక్సిడెంట్ అని నేను చెప్తున్నాను కానీ కొంచెం ఎక్కువగానే అయ్యింది. కుక్కపిల్ల అడ్డం వచ్చేసి బండి స్లిప్ అయిపోయి పడిపోయేసరికి ఈయనకి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. 3 నెలల పాటు కాలు కింద పెట్టలేదన్నమాట, మంచం మీదే రెస్ట్ తీసుకున్నారు. అలాగే ఈ ఉగాది సంవత్సరానికి 3 సంవత్సరాలు దాటిపోతాయి అన్నమాట యాక్సిడెంట్ అయ్యి ఉగాది పండుగ వచ్చిందంటేనే వెంటనే ఈయన ఇలాగా యాక్సిడెంట్ అవ్వటం అదే గుర్తొస్తుంది నాకు. ఇంకా ఈయన వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారు. మా ఇంటి దగ్గర ములగ చెట్టు కూడా ఉంది కదా, ఇది కూడా పెద్ద చెట్టుగా ఉండేది కదా, కొమ్మలు నరికేస్తారు. ఇప్పుడు మంచిగా చిగురు వచ్చేస్తుంది అనమాట. అదే కొంచెం చూపిస్తున్నాను. ఇవ్వండి, ఇవి గుడి దగ్గర ఉంటాయి కదా, దేవగన్నేరు పువ్వులు అంటారు, ఆ పువ్వుల చెట్టు అండి. చిన్న మొక్క పెడితే ఇది కూడా మంచిగా పువ్వులు పోస్తుంది. ఈ పువ్వులన్నీ కృష్ణునికే పెట్టేస్తానమాట. ఈ మొక్క ఏమో ఎర్ర ముద్ద మందారం, చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, చిన్న రేకుల డబ్బాలో పెట్టాను. అది కూడా మొక్క మంచిగా బతికి మొగ్గలు వచ్చేసింది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి.